शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. అందులో భాగంగా వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతం నుండి మనము గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో కథలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం వనపర్వంలో ఉన్నాం. వనపర్వంలో పాండవులు తీర్థయాత్రలు వెళ్ళారు. ఆ కథ చెప్పుకుంటున్నాం. పాండవులు తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు మన పాండవులు ఏమడుగుతున్నారు? వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ లోమశ మహర్షి ఈ ప్రాంతం యొక్క వింతలేమిటి, విశేషాలు ఏమిటి అని అడుగుతున్నారు. అతను చెప్తున్నాడు. ఆ భాగంగా ముందు కథలో మనం ఏం చెప్పుకున్నామంటే గంగావతరణం అన్నటువంటి కథ చెప్పుకున్నాం. తర్వాత ఈ రోజు చెప్పుకున్నటువంటి కథ వచ్చేసి ఋష్యశృంగుడి కథ. అది ఎలా వచ్చింది అంటే, పాండవులను పిలుచుకునేసి అతను లోమశ మహర్షి కౌశికీ నదీ తీరాన్ని తీసుకుని వెళ్తాడు. కౌశికీ నదీ తీరం అన్నటువంటిది విశ్వామిత్రుడు ముందు తపస్సు చేసినటువంటి ప్రదేశము. చాలా గొప్ప ప్రదేశము. ఆ కౌశికీ నదిలో వెళ్ళిన తర్వాత కౌశికీ నది దగ్గరికి వెళ్ళి అక్కడ అతను ఆ లోమశ మహర్షి చెప్తాడు, ధర్మరాజా, ఇది కౌశికీ నది ఒకప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేసినటువంటి గొప్ప ప్రదేశము. ఈ ప్రదేశంలో ఒకప్పుడు విభాండకుడు ఉన్నటువంటి గొప్ప ఋషి ఉండేటువంటి వాడు. ఆ విభాండకుడి కుమారుడు వచ్చేసి ఋష్యశృంగుడు అన్నటువంటి వాడు ఒక లేడీ పిల్లకు పుట్టాడు. ఆ పుట్టినటువంటి ఆ ఋషికి భయపడి ఇంద్రుడు వర్షం కురిపించాడు అని చెప్తే ధర్మరాజుకు ఆశ్చర్యమైపోతుంది. ఆశ్చర్యమైపోయి ఏమిటి ఆ ఋషి ఎవరు, ఆ ఋష్యశృంగుడు ఎవరు, అతని కథ ఏమిటి అని అడగడం మొదలు పెడతాడు. ఆ విభాండకుడు ఎవడు, ఆ ఋష్యశృంగుడు ఎవడు అంటే అతను ఆ కథ చెప్పడానికి మొదలు పెడతాడు. ఎవరు? లోమశుడు ఉన్నటువంటి మహర్షి, లోమశుడు ఉన్నటువంటి మహర్షి ధర్మరాజు చెప్తున్నాడు ఈ కథ. ఏమిటి? పూర్వకాలంలో ఒకనొకప్పుడు అంగదేశం అంటే ఇప్పుడు బీహార్ ప్రదేశం అనమాట. బీహార్లో ఉన్నటువంటి ప్రదేశం అంగదేశానికి లోమపాదుడు లేకుంటే రోమపాదుడు ఏదైనా చెప్పుకోవచ్చు. లా అభేదం ఉంటుంది కాబట్టి లోమపాదుడు ఉన్నటువంటి రాజు అంగరాజ్యానికి రాజుగా ఉంటాడు. అతను దశరథ మహారాజు గొప్ప మిత్రుడు. అంటే రామాయణ కాలంలో జరిగినటువంటి కథ అన్నమాట. ఈ లోమపాదుడు చాలా ధార్మికుడు, సత్ప్రవర్తన ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఒకసారి ఏమైపోతుందంటే ఏదో కోపం వల్ల అతను తన సొంత పురోహితుడిని అతను చాలా అవమానిస్తాడు. ఎప్పుడైతే పురోహితుడిని అవమానిస్తాడో ఆ పురోహితుడు ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకుండా ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పురోహితుడు వెళ్ళిపోతాడో, పురోహితుడు అంటే ఎవరు? పురోహితుడు అంటే అతను రాజుకు ముందు ఉండి నడిపించేటువంటి వాడు అన్నమాట. అలాంటి వాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు కానీ, పండితులు కానీ, అలాంటి వాళ్ళంతాను మరి అంత గొప్ప పురోహితునికే ఇంత అవమానం జరిగినప్పుడు మన బోటి వాళ్ళకి మనకు కూడా ఇలాంటి అవమానం జరగచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక్కొక్కరే నిష్క్రమిస్తారు. ఆ రాజ్యంలో కొంతకాలానికి అంతా పండితులు కానీ, తాపసులు కానీ, విద్వాంసులు కానీ ఎవరు లేకుండా పోతారు. అప్పుడు ఏమైపోతుందంటే యజ్ఞయాగాదులు స్తంభించిపోతాయి. అక్కడ ధార్మిక కార్యక్రమాలు ఏది నడవకుండా అయిపోతుంది. ఎప్పుడైతే ధార్మిక కార్యక్రమాలు యజ్ఞయాగాదులు ఆగిపోతాయో అప్పుడు దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు వర్షం కురిపించడం మానేస్తాడు. కొన్ని సంవత్సరాలు వర్షం ఉండదు. వర్షాభావం అయిపోతుంది, కరువు కాటకాలే ఏర్పడిపోతుంది, నేలంతా బీటలు వారిపోతుంది, ప్రజలంతా అల్లకల్లోలం అయిపోతుంటారు. అది చూస్తాడనమాట రాజు. లోమపాదుడు చూస్తాడు, అయ్యో నేను తప్పు చేశాను కదా, మరి నేను ఒక పండితుడైనటువంటి వాడిని, విద్వాంస అయినటువంటి వాడిని నేను అవమానించాను కదా, అందువల్ల ఇంత ఆపత్కాలం సంభవించింది కదా అని చెప్పేసి ఆయన అడవికి వెళ్ళి వాళ్ళ కోసం గాలిస్తాడు. కానీ ఎక్కడా వాళ్ళు కనబడరు అనమాట. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరు కనపడరు. తర్వాత ఇంకెవరినో కొంతమందిని పిలుచుకొని వచ్చుకుంటాడు. వాళ్ళని అడుగుతాడు, మరి ఏం చేయాలి మరి ఇప్పుడు? దేశంలో వర్షం లేకుండా అయిపోయింది, విద్వాంసులంతా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు, ఏం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మహారాజా నీవేం భయపడక్కర్లేదు, దీనికి ఇక్కడనే దగ్గరలోనే మనకు ఒక అడవి ఉంది. ఆ అడవి ఎవరిది అంటే అడవిలో ఉన్నటువంటి వాడు ఎవరంటే విభాండకుడు ఉన్నటువంటి గొప్ప ఋషి ఉన్నాడు. ఆ ఋషికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఋష్యశృంగుడు ఉన్నటువంటి వాడు. ఆ ఋష్యశృంగుడు ధర్మమేఘం వంటి వాడు అతను. అలాంటి వాడిని మనము ఇక్కడికి తీసుకొని వచ్చామంటే ఈ రాజ్యానికి వస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మరి ఎవరు అతను? విభాండకుడు ఎవరు, ఈ ఋష్యశృంగుడు ఎవరు అంటే వాళ్ళు అతని కథ చెప్పడం. అతని కథ ఏమిటంటే విభాండకుడు అన్నటువంటి ఒక మహర్షి, గొప్ప ఋషి. అయితే చాలా కోపిష్టి,
అలాంటి వాడు ఒకసారి ఏం చేస్తాడంటే అతను ఇంకా వయసులో ఉన్నప్పుడే అతి చిన్న వయసు నుంచినే అతను తపస్సులో ఉంటాడు అతను. ఉన్నటువంటి వాడు మంచి వయసులో ఉన్నప్పుడు ఒకరోజు అతను ఆ కౌశికీ నదికి స్నానానికి వస్తాడు. స్నానానికి వచ్చినప్పుడు ఆయన స్నానం చేస్తుంటే అప్పుడు అనుకోకుండా దేవలోకం నుండి ఊర్వశి కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఊర్వశి సౌందర్యాన్ని అతను చూస్తాడో అతని మనసు చంచలమైపోతుంది. మనోవికారం కలుగుతుంది. మనోవికారం కలిగి అతని రేతస్సు స్ఖలనమైపోతుంది. ఆ నీటిలోనే స్ఖలనమైపోతుంది. ఎప్పుడైతే ఆ నీటిలో స్ఖలనమైపోతుందో ఆ ఏటి గట్టున ఆ నది గట్టున ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ వచ్చి ఏం చేస్తుంది? ఆ నీరును తాగడం అలవాటు కదా దానికి. ఆ నీరు తాగేటువంటి సమయంలో ఆ నీరుతో సమేతంగా ఈ రేతస్సును కూడా తాగేస్తుంది అది. ఎప్పుడైతే రేతస్సును కూడా తాగేస్తుందో అది కొంతకాలానికి గర్భం ధరించి దానికి ఒక పుత్రుడు పుడతాడు. పుత్రుడు పుట్టగానే ఏమైపోతుంది? దాని రూపము వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి ఏదో శాప ప్రభావం వల్ల అలా పుట్టింటుంది. శాప ప్రభావం వల్ల పుట్టినటువంటిది ఎప్పుడైతే పుత్రుడు ఉదయించగానే ఆ శాపం వెళ్ళిపోతుంది అన్నటువంటి కారణం ఉండడం వల్ల ఆమె ఏమైపోతుందంటే ఒక దేవతా రూపం ధరించి ఆమె ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ మాత్రం అలాగే ఉండిపోతాడు. పుట్టినటువంటి వాడు లేడీకి పుట్టాడు కాబట్టి అతనికి ఒక కొమ్ము కూడా ఉంటుంది. తల మీద ఒక కొమ్ము కూడా ఉంటుంది. తల మీద కొమ్ము ఉంటుంది కాబట్టి అతన్ని ఋష్యశృంగుడు అని పిలుచుకుంటారు. శృంగము అంటే మరి కొమ్ము. ఋష్యశృంగుడు అని పిలుచుకుంటారు. ఋష్యశృంగుడు అని పిలుచుకునేసేసి ఆ విభాండకుడు అతన్ని తీసుకొని వస్తాడు అనమాట. తీసుకొని వచ్చి ఆశ్రమంలో పెట్టుకుంటాడు. అతనికి సకల వేద వేద విద్యలన్నీ నేర్పిస్తాడు. నేర్పించి ఆయన ఏమనుకుంటాడంటే నేను ఇలా ఊర్వశిని చూసి ఇలా నాకు ఇలా మనసు చంచలమైంది కదా, మరి ఈ బాలునికి స్త్రీలనే కనపడకుండా ఉండేటువంటి ప్రదేశంలో పెంచుదాము అనుకుంటాడు అతను. అనుకునేసి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక అడవిలోకి తీసుకొని వచ్చేసి అడవిలో దుర్గమమైనటువంటి అడవి, అక్కడికి ఎవరు ప్రవేశం రావడానికే కష్టము. ఆ కౌశికీ నది తీరంలో ఉంటుంది అది. అలాంటి ప్రదేశంలో ఆ బాలుడిని ఉంచి అతను విద్యాభ్యాసం చేపిస్తుంటాడు. మరి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతాను మిగిలిన శిష్యులు మాత్రం ఎవరైనా వస్తుంటారు కానీ ఆడవాళ్ళని చూసేటువంటి సందర్భమే ఉండదన్నమాట. అలాంటి ప్రదేశంలో ఇతను అస్కలిత బ్రహ్మచారిగా అయితే పెరుగుతుంటాడు అనమాట. పెరిగి పెద్దవాడు ఏంటాడు, ఇప్పుడు పెద్దవాడు ఏంటాడు, యుక్త వయసు వచ్చి ఉంటుంది. అయితే అతను ఆడవాళ్ళనే చూసిండాడు. అలాంటి వాడు అతను. అప్పుడు అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని మనం ఇక అతను వేదాంగాలన్నీ తెలిసినటువంటి వాడు, సర్వశాస్త్రాలు చదివినటువంటి వాడు, అలాంటి వ్యక్తిని మనం తీసుకొని వచ్చామంటే మనకు వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి ఈ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఈ లోమపాదుడు అన్న రాజుకు చెప్తారు. లోమపాదుడు సరే అనుకుంటాడు. మరి ఎలా పిలుచుకొచ్చేది? మరి చెప్పడం చూస్తే ఈ పాండకుడు చాలా కోపిష్టి, వాళ్ళ నాన్న చాలా కోపిష్టి అంటే అతను శాపం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దగ్గరికి వెళ్ళడానికే కుదరదు. మరి అడవిలోకి ప్రవేశించడమే కష్టము. మరి ఎలా చేయాలి అని చెప్పేసి అతను మంత్రులందరినీ పిలిచి ఒక తంత్రం వేస్తాడనమాట. తంత్రాంగం చేస్తారనమాట. తంత్రాంగం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారంటే సరే ఇలాంటి సందర్భంలో మనం సైనికులతో వెళ్ళి తీసుకురావడం కష్టం. మనం వెళ్ళి అడగడం కూడాను ఒకటి వెళ్ళడమే కష్టము. అలాంటి సందర్భంలో మనము వేశ్యలను పంపడం మంచిది అని వాళ్ళు ఆలోచన చేస్తారు అని చెప్పేసి ఆ నగరంలో ఉన్నటువంటి వేశ్యలందరినీ అతను పిలిపిస్తాడు. ఎవరు? లోమపాదుడు. పిలిపించి ఆయన ఏం చెప్తా అంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎలాగైనా కానీ అతన్ని ఆకర్షించి ఆ ఋష్యశృంగుడిని ఈ రాజ్యాన్ని తీసుకురండి అని చెప్తాడు. మరి వాళ్ళకి భయం అయిపోతుంది. ఒకవైపు ఏమో మహారాజు ఆజ్ఞ, మరొక వైపు ఏమో ముని శాపము. ముని శాపం పెడితే చాలా కష్టం ఉంటుంది. ఏం చేయాలి? కుదరదనమాట. వాళ్ళు ఆలోచనలో పడతారు. అప్పుడు ఒక ముసలి వేశ్య ఒక ఆమె దగ్గరికి, రాజు దగ్గరికి వచ్చి చెప్తుంది, మహారాజా నేను ఆ కార్యభారం నేను నిర్వహిస్తాను. నా కుమార్తె చాలా అందగత్తె. నా కుమార్తెను తీసుకొని నేను వెళ్తాను. నాకు అయితే కావాల్సినటువంటివన్నీ మీరు వస్తు సముదాయం అంతా మీరు సేకరించి ఇవ్వాలి అంటుంది. అలాగే నీకు ఏం కావాలో నువ్వు చేసుకో, నీకు ఎంత డబ్బు కావాల్సి ఉంటే అంత తీసుకో అంటాడు రాజు. ఆమె డబ్బు పుష్కలంగా తీసుకుంటుంది. పుష్కలంగా తీసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆమె వెళ్ళేటువంటి ఒక నావ తయారు చేసుకుంటారు వాళ్ళు. నావ అంటే బోట్ అంటాం కదా, ఆ నావ తయారు చేసుకుంటారు. ఆ నావలోనే ఒక సుందరమైనటువంటి, ఒక ఫలభరితమైనటువంటి, పుష్పభరితమైనటువంటి ఒకానొక కృత్రిమమైనటువంటి ఒక అడవిలాగా నిర్మించుకుంటారు. అంటే అంత పెద్ద నావది. అంత పెద్ద సుందరమైనటువంటి వివిధ పుష్ప ఫలాలు, దివ్యమైనటువంటి తీగవలు, రసవంతమైనటువంటి ఫలాలు ఉన్నటువంటిదన్నమాట. అలాంటి దాంట్లో ఆమె కూతురు ఇంకొంతమంది వేరే వాళ్ళు, గూఢచారులు అలాంటి వాళ్ళంతా కూర్చొనేసి వాళ్ళంతా కౌశికీ నది దాటి అటువైపుగా అడవి గట్టు వరకు, అడవి ఉండేటువంటి ప్రాంతం వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్తుంది. వెళ్ళి మరి గూఢచారులను లోపలికి పంపిస్తుంది. పంపించి మీరు చూసుకురండి, లోపల ఏముందో
మాకేమి ఉండదున్నట్టుగా వివరించండి. విభాంటకుడు లేని సమయం చూసి మాకు చెప్పండి అని చెప్పేసి ఆమె పంపిస్తుంది. పంపిస్తే వాళ్ళు గూఢచారులొస్తారు. గూఢచారులొచ్చేసేసి ఆ ప్రాంతమంతా చూస్తుంటారు. దూర దూరంలో నుంచి వాళ్ళు గమనిస్తుంటారు. ఏం జరుగుతుంది? ఏముంది? అని చెప్పేసి. విభాంటకుడు చాలా ఆయన ఒక రకమైనటువంటి మనం డిసిప్లిన్ అంటాం గదా! అలాంటి క క ఉన్నటువంటి వాడనమాట అతను. అలాంటి వ్యక్తి చూస్తారు వీళ్ళు. చూడంగానే అతన్ని చూస్తేనే భయమవుతూ ఉంటుందనమాట. మరి దగ్గరికి వెళ్లరు వీళ్ళు. గూఢచారులు కూడా దూరం నుంచినే చూస్తూ ఉంటారనమాట. అతను ఒకరోజు కుమారునికి చెప్తుంటాడనమాట. నాయనా నేను ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్నాను. మరి ఈరోజు సాయంత్రానికి రాగలుగుతానో లేనో తెలీదు నేను. నేను నా వంతు సాయంత్రం వరకు రాను నేను. నీవు ఇక్కడ ఉండు అని చెప్పేసేసేసి ఆయన కొడుకుని అక్కడ ఉంచేసేసి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. ఆ సమయాన్ని చూసుకొనేసి ఈ గూఢచారులొచ్చేసి ఈ ముసలి వేసి చెప్తారు. ఆయన విభాంటకుడు ఈరోజు సాయంకాలం వరకు తప్పకుండా రాడు. రాత్రికి కూడా రాకుండా పోవచ్చు అని చెప్తారనమాట. ఎప్పుడైతే చెప్తారో ఆమె ఏం చేస్తుందంటే తన కూతురును నియోగిస్తుంది. "నీవు వెళ్ళు. నీ యొక్క ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించి ఆ ఋషిని ఆకర్షించి రా" అని చెప్పేసి ఈమె పంపిస్తుంది. పంపిస్తే ఆ వేశ్య కార్యసాధనలో నిపుణురాలామె. ఆమె చక్కగా వెళ్తుంది. వెళ్ళేసి అతని దగ్గరికి వెళ్తుంది. ఋష్యశృంగుడు ఒంటరిగా ఆశ్రమంలో ఉంటాడు. ఆయన ఏదో ధ్యానంలో ఉంటాడనమాట. ఈమె వస్తుంది. ఈమె రాంగానే అతను చూస్తాడు. మొట్టమొదటిసారి ఒక స్త్రీమూర్తిని చూడడం. అందులోను అందమైనటువంటి స్త్రీమూర్తిని అతను అప్పుడే చూస్తాడనమాట. చూసినటువంటి వాడు ఆమె స్త్రీ అన్నటువంటి విషయం తెలీదు అతనికి. అతను కూడా ఒక ఆమె కూడా ఒక బ్రహ్మచారి అనుకుంటాడు. బ్రహ్మచారి అనుకుంటాడు. ఏదో వింతగా ఉన్నటువంటి బ్రహ్మచారి ఈరోజు ఇక్కడికొచ్చాడు గదా! అనుకునేసేసి అలాగే ఆమె పక్క కళ్ళప్పగించి చూస్తుంటాడు. అప్పుడు ఈమె దగ్గరికొస్తుంది. మంచి పలుకులతో ఆమె "నీ స్వాధ్యాయం చక్కగా జరుగుతుందా మహానుభావ? మీకిక్కడ దుంపలు, పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయా? మీ నాన్నగారి యొక్క తపస్సు బాగా వృద్ధి చెందుతుందా? మీ తపస్సు కూడా బాగా వృద్ధి చెందుతుందా?" అని కోమలంగా, మధురంగా మాట్లాడుతుంది. అప్పుడు ఇతను తన్మయుడైపోతాడు. తన్మయుడైపోయి ఆమెతో అంటాడు, "బ్రహ్మచారి నీవు జ్యోతి వలె వెలిగిపోతున్నావు. ఒక దేవునిలాగా ఉన్నావు నీవు. నీవు నాకు వందనీయుడవు. నీకు అర్ఘ్యం ఇస్తాను, పాద్యం ఇస్తాను. ఇక్కడ కూర్చోవచ్చి ఈ కంబళి మీద కూర్చో" అని చెప్పేసి పిలుస్తాడనమాట. అంటే అప్పుడు ఆమె చెప్తుంది, "అయ్యో! అలా కాదు. నిజం చెప్పాలంటే మీరే నాకు వందనీయులు. నా ఆశ్రమం కూడా దగ్గరలోనే ఉంది. నేను కూడా నీలాగైనా వ్రతాలు అన్నీ పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటాను నేను. నేను కూడా ఒక వ్రతం పాటిస్తాను. నీలాగా నాకు కూడా ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం ఏమిటంటే, ఆ వ్రతం ప్రకారము కొద్దిసేపు ధ్యానం చేయడము. తర్వాత కొద్దిసేపు దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కౌగిలించుకోవడము. అది నా వ్రతము. కాబట్టి నేను నీతో కౌగిలించుకుంటాను" అని చెప్పేసి దగ్గరికొచ్చేసి ఆమె ఇతన్ని కౌగిలించుకుంటుంది. ఎవరో బ్రహ్మచారి కౌగిలించుకుంటున్నాడు అనుకుంటాడు. మరి ఇతనిలో ఏదో ఒక రకమైనటువంటి అలజడి, వికారం కలుగుతుంది. అతను అలా చూస్తుంటాడు. అప్పుడు ఇతను అంటాడు, "బ్రహ్మచారి నువ్వు ఎక్కడి నుంచో వచ్చావో తెలీదు. ఆశ్రమం దగ్గరుంది అంటున్నావు. మరి ఇంతకాలం నేనెప్పుడు చూడలేదు. రా కూర్చో. నీకు పండ్లిస్తాను, జీడి మామిడిలిస్తాను, ఉసిరికాయలిస్తాను, పిప్పలాలిస్తాను, గార ఫలాలిస్తాను" అని చెప్పి అన్నీ ఇవ్వడానికి కూర్చుంటాడు. అప్పుడు ఆమె అంటుంది, "లేదు లేదు అవన్నీ నాకవసరం లేదు. నీవు రోజు తినేటువంటి తిండిలే కదా అవి. నా దగ్గర ఇంకా మంచి ఫలవంతమైనటువంటి పండ్లున్నాయి" అని చెప్పి తను తీసుకొనొచ్చినటువంటి ఆ రసవత్తరమైనటువంటి పళ్ళను ఇతనికిస్తుంది. ఆ రసవత్తమైన పండ్లు ఇతను తింటాడు. చాలా మధురంగా ఉంటాయవి. ఆమె ఏదో ఒక ద్ర ద ద ఇది జలం లాంటిది ఒకటిస్తుంది. ఆ జలం తాగుతాడు. మంచి మత్తులో ఉన్నట్టుగా ఉండిపోతుంది అతనికి. గట్టిగా నవ్వుతాడతను. చాలా సంతోషంగా ఉరకలు వేసేటువంటి ప ప పద్ధతిలో ఉంటాడనమాట అతను. ఆమె దగ్గరికొస్తుంది. ఆమె ఒక బంతి తీసుకొనొచ్చుంటుంది. బంతి తీసుకొనొచ్చేసి ఆ బంతిని ఇతని చుట్టూ తిరుగుతూ ఆమె ఆడుతుందనమాట. ప ఆడుతుంది. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, తన అవయవాలు అతన్ని తాకిస్తూ మాటిమాటికి అతన్ని కౌగిలించుకుంటుంటుంది. తర్వాత అలా తిరుగుతూ ఆ పుష్పించి ఉన్నటువంటి శాల, అశోక, తిలక అలాంటి వృక్షాలను అలా వంచి పుష్పాలన్నీ కురిపిస్తుంటుంది. కురిపించేసేసి మధురంగా ఆడుతూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది. మంచి మాటలు మాడడం ఆడ పాడుతూ ఉండడం ఆడుతూ ఉంటుంది. తీయని రాగాలు పాడుతూ ఉంటుంది. ఇతనికి ఏం అర్థం కాదనమాట ఇతనికి. ఈ బ్రహ్మచారి ఎవరు అనుకుంటాడు. అతనేమైపోతాడంటే ఆ బ్రహ్మచారి వంకనే చూస్తుంటాడంతే. ఇతను వేరే మాటలు రానటువంటి సందర్భం అన్నమాట. అలా చూస్తూ ఇతనికి ఎప్పుడైతే ఒక రకమైనటువంటి మనోవికారం ఏర్పడింది అని ఆమెకు అనుకుంటుందో, అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇతన్ని అలా వదిలిపెట్టేసి, నాకు కూడా అగ్నిహోత్రం సమయం అయింది. నేను వెళ్ళాలి.
నావ దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పేసేసి ఆమె ఏం చేస్తంటే మెల్లమెల్లగా నడుచుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ మందహాసం చేస్తూ అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇతనేమైపోతే అచేతనుడైపోతాడు. మదన పీడితుడైపోయి అచేతనుడైపోతాడు ఇతను. అయిపోయేసి ఇతనికి ఒక రకమైనటువంటి దీనావస్థలోకి దిగజారిపోతాడు ఇతను. నిట్టూరుస్తూ అలా చతికిలబడిపోతాడితను. చతికిలబడిపోయినటువంటి వాడు వచ్చినటువంటి ఆ బ్రహ్మచారి గురించి ఆలోచనలో ఉండిపోతాడు గానీ, ఇతనికి ఆలోచన వేరే ఆలోచనే పోదన్నమాట. సాయంకాలం అయిపోతుంది. అగ్నిహోత్రాన్ని వెలిగించడు, సంధ్యావందనం చేయడు, అలా ఉండిపోతాడు. మరి సాయంకాలానికి విభాండకుడు వస్తాడక్కడికి. విభాండకుడు సాయంకాలం అతని పని అయిపోతుంది. సాయంకాలం వస్తాడు. వచ్చి చూస్తే మరి అతని ప్రదేశమంతా చీకటిమయంగా ఉంటుంది. సంచారమే లేనటువంటిగా ఉంటుంది. కుమారుడేమో ఒక దీనంగా నిట్టూరుస్తూ ఒకవైపు కూర్చొని ఉంటాడు. అగ్నిహోత్రం జరగలేదు. సంధ్యావందనం కూడా చేయనివాడి మాదిరిగా అలాగే ఉండిపోయాడు. "ఏమిటి నాయనా ఇలా ఉన్నావు నీవు? శృవాలు కూడా అక్కడ నువ్వు శుద్ధం చేయలేదు కదా! నీ ఇలాగ ఉండిపోయావు. దీపాచ్ఛాదన కూడా నీవు చేయలేదు. ఏం చేస్తున్నావు?" అని చెప్పి అంటాడనమాట. అప్పుడు "నాన్న నువ్వు లేనప్పుడు ఇంత జరిగింది నాన్న" అంటాడు. "ఏం జరిగింది నాన్న?" అంటాడు ఇతను వాళ్ళ తండ్రి. "ఏం లేదు. ఇక్కడికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. బంగారు రంగు, సుందరమైనటువంటి రూపము, నల్లని నేత్రాలు, నల్లని పొడుగాటి జడలు, మరి బంగారు సూత్రాలతో బంధించబడినటువంటి ఆ నల్లని జుట్టు, మెడలో కంఠాభరణము, సన్నని నడుము, బంగారు మొలనూళ్ళు, పాదాలలో ధ్వనించేటువంటి ఏవో ఆభరణాలు, అందాల వస్త్రాలు, మరి ఏదో సుగంధపు మైమరిపించేటువంటి సుగంధపు పూతలు. అలాంటి ఒక వ్యక్తి ఇక్కడికొచ్చాడు నాన్న. అతను మాట్లాడుతుంటే కోకిల మాట్లాడినట్టుగా ఉండింది. అంతకన్నా ఎక్కువ మంచిగా ఉండేది. మధురంగా ఉండేది. ఏదో పానీయం ఇచ్చాడు. ఆ పానీయం తాగితే చాలా మత్తుగా ఉంది. ఏదో పండ్లనిచ్చాడు. మనం గూడా పండ్లను తెచ్చుకుంటున్నాము. కానీ ఈ పండ్లలో అంత రసం లేదు నాన్న. ఆ పండ్లలో అంత రసం ఉంది నాన్న. ఆ పండ్లు తింటుంటే ఇంకా తినాలనిపించింది. మాటి మాటికి ఇక్కడికొచ్చి బంతి తీసుకొని నా ముందర ఆడింది, పాడింది. అది ఏం పాటనో నాకర్థం గాలేదు. పుష్పాలంతా కురిపించింది నాన్న అని చెప్తాడనమాట. అంటే విభాండకునికి అనుమానం వస్తుంది. ఆయనేమనుకుంటాడు, ఏదో రాక్షసమాయ అనుకుంటాడతను. రాక్షసమాయ అనుకుని ఆయనంటాడు, "నాన్న నీవిలా అలా నీవు వచ్చిన వాళ్ళందరికీ నీవు లొంగిపోయి ఉండకూడదు ఇలాను. ఆ వచ్చిన వాడెవడో రాక్షసుడై ఉంటాడు వాడు. ఆ రాక్షసుడు నిన్ను మభ్యపెట్టడానికి వచ్చింటాడు. వాడిచ్చింది జలము గాదు. వాడేదో మద్యం ఇచ్చింటాడు నీకు. అలాంటివి మనం తాగకూడదు. వచ్చిన వాళ్ళను చాలా జాగ్రత్తగా చూస్తుండాలి. అలాంటి వాళ్ళందరిని వచ్చిన వాళ్ళందరిని మాట్లాడకూడదు నీవు. మాట్లాడితే కష్టమొస్తుంది నీకు. అలాంటివి చేయొద్దు నాన్న. వాడు రాక్షసుడై ఉంటాడు" అని చెప్తాడనమాట. అని చెప్పేసి ఆయనేం చేస్తాడంటే విభాండకుడు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెతుకుతాడు. ఎవరైనా కనిపిస్తారేమో అలాంటి వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా కనిపిస్తారని అన్నీ వెతుకుతాడు. అడవంతా ఎవరికీ దొరకదు. అతనికి ఏం దొరకదు. సరే మళ్ళీ వచ్చేస్తాడనమాట. వచ్చేస్తాడు 3, 4 రోజులు భద్రంగా కొడుకుని కాచుకొని ఉంటాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి అతను ఆహారం సేకరించడానికి వేరే పనులుంటాయి గదా! అతనికి వివాహాంటప్పుడు మళ్ళీ ఆ రోజు కూడా బయటికి వెళ్ళిపోతాడు. "నాన్న జాగ్రత్తగా ఉండు. రాక్షసులొచ్చారు. జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు గూఢచారులొచ్చి మళ్ళీ చెప్తారనమాట. విభాండకుడు ఈ రోజు గూడా లేడు అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో మళ్ళీ ఈ అమ్మాయి బయలుదేరుతుంది. ఈ అమ్మాయి బయలుదేరుతుంది. ఇంకా మధురంగా అలంకరించుకుంటుంది. అలంకరించుకొని ఇతని దగ్గరికొస్తుంది. రాంగానే రాంగానే ఏమంటుందంటే, "నాకు సమయం తక్కువుంది ఈరోజు. నేను వెళ్ళిపోవాలి. కొద్దిసేపు మాత్రమే నీ వద్ద ఉంటాను" అని చెప్పి అంటుంది. అయితే ఇతనికి మరి ఆమె దగ్గర చాలా కాలం ఉండాలి అనేటువంటి ఇష్టము. బ్రహ్మచారి నేను నీ వద్దనే ఉండాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే ఎంతో మధురంగా ఉంది. అంటే మధురమైనటువంటి వాతావరణం ఈ ఆశ్రమంలో లేదు. నీ ఆశ్రమం దగ్గర ఉందన్నావు గదా! నీ ఆశ్రమానికి నేనే వస్తాను అంటాడితను. ఆమెకు అంతకన్నా కావాల్సిందేముంది ఆ వేశ్యకు. సరే రా అయితే వెళ్దాం రా అంటుంది. అప్పటికప్పుడు అతన్ని పిలుచుకొనేసి మెల్లమెల్లగా నడుచుకుంటూ అతని చేతులు పట్టుకునేసి భుజంపై చేయి వేసుకుంటూ ఆమె అతన్ని తీసుకొనొచ్చి ఆ నావలో వదులుతుంది. ఆ నావ గూడా సుందరభరితంగా ఉంటుంది. ఆ సుందరమైన నావ ముసలి వేశ్య మిగిలిన కొంతమంది ముందర కూర్చుంటారు. వీళ్ళిద్దరే వెనక్కి కూర్చునేసి పాటలు పాడుకుంటూ దివ్యంగా మాటలాడుకుంటూ వీళ్ళిద్దరూ వెనక్కి కూర్చుంటారు. దాంట్లో అందరూ కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత నావ అలా సాగిపోతుంది. కౌశికీ నదిని దాటి రోమపాదుని యొక్క ఆశ్రమానికి వస్తుంది. ఆ రోమపాదుని యొక్క రాజ్యానికి వచ్చేస్తుంది. రోమపాదుని రాజ్యంలోకి అతను అడుగు పెడతాడో లేదో పుష్కలమైనటువంటి వర్షము. విపరీతమైనటువంటి వర్షం వచ్చేస్తుందనమాట. ఇంద్రుడు సంతోషపడిపోతాడు. ఇతనొచ్చాడు గదా! అని జెప్పేసి అతని సంతోషంతో చాలా వర్షము వచ్చేస్తుందనమాట. ప్రజలంతా సంతోషభరితులైపోతారు. సరాసరి మహారాజా దగ్గరికొస్తాడు. ఋష్యశృంగుని దగ్గరికొచ్చి అతన్ని సత్కరిస్తాడు. అతన్ని అతన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేసేసి పురవీధులంతా అలంకరించబడతాయి. అతన్ని తీసుకెళ్ళేసి తన అంతఃపురంలో ఉంచి తన కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి అతనికి వివాహం చేస్తాడు.
వివాహం కూడా అయిపోతుంది. వివాహం అయిపోతుంది. తను సకల భోగాలు అనుభవిస్తూ సుఖంగా అక్కడే ఉంటాడనమాట. ఎంతో బాగుంటుంది అతనికి ఆ ప్రదేశం. విభాండకుడు 2 రోజుల తర్వాత ఆశ్రమానికొస్తాడక్కడ. ఆశ్రమానికొచ్చి చూస్తే ఆశ్రమం అంతా ఎవరు ఉండరనమాట. కుమారుడు ఎక్కడ పోయాడో ఆచూకీ తెలియదు. అంతా వెతుకుతాడు. అరణ్యం అంతా వెతుకుతాడు. కుమార కుమార అంటూ ఆక్రోశిస్తాడు. కనపడ్డనమాట. అతనికి ఈ రాజు పైన అనుమానం వస్తుంది. రాజు ఏమో చేసిండొచ్చు అనుకుంటాడనమాట. అనుకునేసి హుటాహుటిన బయలుదేరి కోపంతో వస్తుంటాడనమాట. రాజుని శపించాలి అనేటువంటి ఉద్దేశంతో. నిజమే అయితే రాజుని శపించాలి అని వస్తుంటాడనమాట. వచ్చిన వాడు చాలా ఆకలితో ఉంటాడు. ఈ రాజు ముందుగానే అతను రావడము గ్రహించింటాడనమాట. అతను రానే వస్తాడు. ఎందుకంటే కుమారుడిని వెతుక్కొని రావాలి గదా! అందువల్ల ఇతనేం చేస్తాడంటే అక్కడక్కడ అతను వచ్చేటువంటి ప్రదేశాలంతా అన్ని చోట్లను మంచి యుక్తిపరులైనటువంటి వ్యక్తులను అక్కడ ఉంచింటాడనమాట. ఆ యుక్తిపరమైనటువంటి వ్యక్తులు వాళ్ళేం చేస్తారంటే మేము వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాము. మీరు ఋషులు వచ్చారు రండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆహ్వానించి అతను లోపలికి పిలుచుకొని అతనికి భక్ష భోజనాలన్నీ పెడతారు. పెట్టిన తర్వాత ఇంత ఐశ్వర్యము ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు అని అడుగుతాడు అతను విభాండకుడు. అడిగితే వాళ్ళంటారు ఇదంతా మీ కుమారుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టము మహారాజా అంటారు. ఆ కుమారుడా అంటాడు. అవును మీ కుమారునిదే, రాజ్యమంతా అతనిదే, రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యము సంపత్తు అంతా అతనిదే, అతనిచ్చినదే ఈ భోగమంతాను, అదే మీకు పెడుతున్నాం అంతే, మేము ఇచ్చేదేమీ లేదు అంటారు. అతను ఆశ్చర్యపోతాడు. ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తాడు. ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడ కూడా అంతే వచ్చిన వాళ్ళంతా విభాండకుండా గౌరవిస్తారు. నీ కుమారుడి వల్ల ఎంత ఐశ్వర్యం ఉంది, నీ కుమారుడు ఎంత గొప్పవాడు. నీ కుమారుడిని పొగడమే, ఎక్కడ చూసినా నీ కుమారుడిని పొగడమే. కొంతమంది కుమారుడిని పొగుడుతుంటే పడిపోతారు కదా, ఇతను కూడా కుమారుడిని పొగుడుతుంటే ఇతను కూడాను ఒక రకమైనటువంటి కోపం తగ్గిపోతూ ఉంటుంది. రాను రాజు అంతఃపురానికి చేరుకునేపాటికి ఇతనికి కోపం ఉంటదనమాట. రాజుని శపించాలి అని వచ్చినటువంటి వాడు రాజు అంతఃపురంలోకి ప్రవేశించేసరికి మరి రంభలాగా పెరిగిపోతున్నటువంటి తన కోడలు, కుమారుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి తన కుమారుడు రాజభోగాలన్నీ చూస్తాడనమాట. చూసేసి కుమారుడిని గమనిస్తాడు. గమనించి తెలుసుకుంటాడు ఇతను. ఎందుకంటే ఇది ప్రజల ఉపయోగం కోసం, ప్రజల కోసం అని చెప్పేసి, వర్షం కోసం అని చెప్పేసి ఇతన్ని పిలిపించాడు తెలుసుకుంటాడు. తెలుసుకునేసి రాజును ఆయన ఏమి కోపం చేసుకోడు అనమాట. కోపం చేసుకోకుండా కుమారుడితో చెప్తాడు, కుమారా నీవు వచ్చిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆశ్రమానికి వచ్చాయి అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసేసి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. విభాండకుడు వెళ్ళిపోతాడు. ఇతను కొంతకాలం అక్కడ సుఖంగా ఉంటాడు. ఇంతలో ఏమైపోతుందంటే దశరథ మహారాజుకు అక్కడ ఉంటాడు కదా దశరథ మహారాజు, అతను రాజ్యం చేస్తుంటాడు కదా, అతనికి ఒకసారి అశ్వమేధ యాగం చేయాలి అనేటువంటి సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలిపినప్పుడు ఆ మంత్రులు చెప్తారు, అయ్యా నీవు ఈ ఋష్యశృంగుడు అనేటువంటి ఋషి వస్తే మాత్రమే ఈ నీ అశ్వమేధ యాగము సంతృప్తిగా జరుగుతుంది, లేకుంటే జరగదు అని చెప్తే అతను ఆ లోమపాదుడికి వర్తమానం పంపుతాడు. నీ అల్లుడిని నా దగ్గరికి పంపించి ఉంటే ఇతను తన అల్లుడిని పిలిచి చెప్తాడనమాట, ఆయన నా మిత్రుడు దశరథ మహారాజు నీ వెళ్ళి అతనికి అశ్వమేధ యాగాన్ని నిర్వహించరా నాయన అని చెప్పి పంపిస్తాడనమాట. ఇతను అశ్వమేధ యాగాన్ని నిర్వహించడానికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తాడు. నిర్వహించిన తర్వాత ఇతని పని అయిపోతుంది. తర్వాత భార్యను పిలుచుకునేసి సరాసరి ఆశ్రమానికి వచ్చి విభాండకుడితో సమేతంగా అక్కడ ఉండిపోతాడు అనమాట. ఇది కథ అన్నమాట. ఈ కథ అంతా పవిత్రమైనటువంటి కథ అని చెప్పేసి ధర్మరాజుకు లోమపాదుడు చెప్తాడు. ఈ కథ ముగించే ముందు ఈ కథలో ఉన్నటువంటి మన కథ చదివేసి వదిలేస్తే అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక్కడ 2-3 అంశాలు చెప్పుకునేటువంటి ఉన్నాయన్నమాట. ఏమిటంటే ఇక్కడ లోమపాదుడు ఉన్నటువంటి రాజు రాజ్యంలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో కోపంతో ఆయన ఏం చేస్తాడంటే పురోహితుడిని అవమానం చేస్తాడు. పురోహితుడిని అవమానం చేసినప్పుడు పురోహితుడు వెళ్ళిపోతాడు. పురోహితుడు వెళ్ళిపోయినప్పుడు పురోహితుడికి అవమానం జరిగింది అని చెప్పేసి విద్వాంసులు, పండితులు అలాంటి వాళ్ళంతా వెళ్ళిపోతారు అనమాట. పండితులు, విద్వాంసులు అలాంటి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు మాత్రం ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు. ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు అంటే సాధారణమైనటువంటి ప్రజలందరూ ధర్మాన్ని రక్షించడానికి వీలు కాకపోవచ్చు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ధర్మాన్ని భరించేటువంటి వాళ్ళు, ధర్మాన్ని భరించి ధర్మాన్ని పోషించి ధర్మాన్ని ప్రచారం చేసి రక్షించేటువంటి వాళ్ళు ధర్మ ప్రవర్తకులు ఎవరు అంటే విద్వాంసులు, పండితులు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయినప్పుడు యజ్ఞయాగాదులు స్తంభించిపోతాయి. ఎప్పుడైతే అలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణంలో అభావం ఉంటుంది, వృష్టి ఉండదు అని చెప్పడానికి కోసము ఇది ఒక సింబాలిక్ సిగ్నిఫికెన్స్ అంటాం కదా. ఆ సింబాలిక్ సిగ్నిఫికెన్స్ ఏమిటంటే లోకంలో ధర్మం తప్పినప్పుడు వర్షం పడదు, ధర్మము పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే వర్షము సక్రమంగా జరుగుతుంది అనేటువంటి విషయం ఈ కథలో చెప్తారనమాట. ఇది మహాభారతంలో ఇలాంటి సందర్భాలు
మనకి ఇంకా కొన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. ఎక్కడ అంటే పాండవులు అజ్ఞాతవాసం చేసేటువంటి సమయంలో వనవాసం అయిపోయి ఉంటుంది. అయిపోయింది. ముందు ముందు కథలో వస్తుందన్నమాట. అజ్ఞాతవాసం చేసేటువంటి సమయంలో పాండవులు ఈ దుర్యోధనుడికి ఒకసారి అనుమానం వస్తుందన్నమాట. పాండవులు ఎక్కడ ఉండవచ్చు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అని ఆరాధియాలనుకుంటాడు. అనుకునేసి అతను అందరిని అడుగుతుంటాడన్నమాట. పాండవులు ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఎలా గుర్తించాలి అంటే భీష్ముడు చెప్తాడన్నమాట. ఏం లేదు నాయన, పాండవులను గుర్తించడం చాలా సులభము. ఎందుకంటే ఎక్కడైతే ధర్మరాజు ఉంటాడో ఆ ప్రదేశంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నటువంటి రాజ్యం ఉంటుంది. రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. పుష్కలమైనటువంటి వర్షం వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశం ఏది ఉంటుందో ప్రజలంతా ధార్మికతతో ఉంటారు. ధర్మ ప్రవర్తకులై ఉంటారు. ప్రజలందరూ ధర్మ ప్రవర్తకులై ఉంటారు. ఎందువల్ల అంటే ఒక ధర్మాత్ముడు, చాలా గొప్ప ధర్మాత్ముడు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తి యొక్క ధర్మాచరణ వల్ల ఆ సమస్త ప్రకృతి అంతా ధర్మాచరణ అయిపోతుంది. ధర్మాచరణం చేసేటువంటి ప్రకృతి ఏర్పడిపోతుంది అనమాట. ఆ ప్రకృతి ఏర్పడినప్పుడు ప్రజలంతా అంటారు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. అందువల్ల వర్షాభావం ఉండదు. యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి. అన్ని ధర్మ కార్యాలు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి ప్రదేశంలో ధర్మరాజు ఉంటాడు అని చెప్తే అప్పుడు అతను అన్ని రాజ్యాలు చూస్తే విరాట్ రాజ్యంలో అంతటి మంచి ప్రదేశం కనిపిస్తుంది అనమాట. అప్పుడు విరాట్ రాజ్యంలో ధర్మరాజు ఉండొచ్చు అని గ్రహించి ఆయన ఉత్తరంలో దక్షిణ గ్రహణానికి సుశర్మను పంపించేటువంటి కథ మనకు భారతంలో కనిపిస్తుంది అనమాట. ఇది రాజు ధర్మచ్యుతుడు కాకూడదు. అందుకోసం రాజు ఎక్కడైతే ధర్మంగా ఉంటాడో ఆ వ్యక్తి ధర్మంగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం అంతా ధర్మమయమై ఉంటుంది అని చెప్పడం కోసము ఈ కథ అనమాట. అందువల్లనే ఇతను ఋష్యశృంగుడిని పిలుచుకోరిస్తే వర్షం ఎందుకు వస్తుంది అంటే ఋష్యశృంగుడు ధర్మమేఘముతో సమానము. ధర్మమేఘం ఉన్నటువంటిది మన పతంజలి యోగ సూత్రాల్లో కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ వర్డ్ ధర్మమేఘము అంటే ఎలా అంటే, ధర్మమేఘం అంటే ఏం చెప్తారంటే ధర్మమేఘం అంటే ఎలాంటి వ్యక్తి ధర్మమేఘ సమాధికి చేరుకుంటాడు అంటే ఆయన ఒక బ్రహ్మను గురించిన యోగి సర్వజ్ఞత పట్ల కూడా ఉదాసీనంగా ఉంటాడంట. అలాంటి స్థితి చేరుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే అంతటి ప్రజ్ఞను ప్రదర్శించినప్పుడు అంటే బ్రహ్మను గ్రహించిన యోగి సర్వజ్ఞత పట్ల కూడా ఉదాసీనంగా ఉంటాడంట. అలాంటి సమాధి స్థితి చేరినటువంటి వాడిని అతను ఏమంటే ధర్మ మేఘ స్థితి అని అంటారంట. దాన్ని ఆ ధర్మ మేఘ స్థితిలోకి చేరుకున్నటువంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి ధర్మ మేఘ స్థితిలోకి చేరుకున్నటువంటి వ్యక్తి ఋష్యశృంగుడు అనమాట. అలాంటి వ్యక్తి రాజ్యానికి వస్తే ఎప్పుడేమైపోతుంది, ఆ ధర్మ మేఘ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రాజ్యానికి వచ్చినప్పుడు మేఘాలు వర్షించకుండా ఉంటాయా? ఆ ధర్మము అనేటువంటి మేఘం వర్షించకుండా ఉంటుందా? కాబట్టి మేఘం వర్షిస్తుంది అని సింబాలిక్ గా చెప్పడానికి కోసము ఇతను ధర్మ మేఘ సమాధిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ మేఘము ఉన్నటువంటి వ్యక్తి రాజ్యానికి వచ్చిన దాని నుంచి ఆ మేఘములో నుంచి వర్షం వచ్చింది అని చెప్పడానికి ఒక సింబాలిక్ సిగ్నిఫికెన్స్ గా చెప్పినటువంటి కథ అన్నమాట ఈ కథ. ఇది అందువల్ల అతను వస్తే మాత్రమే వర్షం కురుస్తుంది. లేకపోతే అతను రాకపోతే వర్షం కురవదు అంటే అదేమిటంటే గొప్ప వ్యక్తి అతను ఉంటే ఆ ధర్మమేఘ సమాధి చేరుకున్నటువంటి వాడు ఉంటే సర్వజ్ఞత పట్ల కూడా ఉదాసీనంగా ఉన్నటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అనమాట. అతను ధర్మంలో అంత గొప్ప వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడనమాట. అందువల్ల వర్షం కురిసింది. మరి అలాంటి వ్యక్తి మరి ఈమెను చూసి ఏదో కామంలో పడిపోయాడా? మరి ఏమిటిది మరి ధర్మమేఘం అని చెప్తున్నారు. ధర్మమేఘం అని చెప్పినప్పుడు అంత గొప్ప వ్యక్తి ఒక సాధారణమైనటువంటి ఒక ఆమె వచ్చినప్పుడు అలా ఆమెకు లొంగిపోతాడా అంటే అలా కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ అతను స్త్రీ అన్న విషయమే తెలియదు అనమాట. అతనికి స్త్రీ అన్న విషయం తెలియదు అనమాట. అతనికి అది కామం అంటాము అంటే కామం కాదనమాట. ఆ వచ్చిన వ్యక్తి స్త్రీనో పురుషుడో తెలియనటువంటి ఒక అమాయక స్థితి అది. ఆ స్థితిలో ఆ వ్యక్తి వల్ల ఇతనికి ఏమైంది, ఒక అలౌకికమైనటువంటి ఆనందం కలిగింది. ఎప్పుడైతే అలౌకికమైనటువంటి ఆ ఆనందపు అనుభూతి అతన్ని ఏం చేసింది, పిచ్చివాడి చేసేసింది. ఆనందపు అనుభూతి అతన్ని పిచ్చివాడి చేసింది. ఆమె మాటిమాటికి వచ్చి కౌగిలించుకున్నప్పుడు ఆ పరిశ్రమన సుఖము అతనికి ఒక వింతైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సుఖాన్ని ఇచ్చింది అనమాట. ఇది సుఖము ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రకృతిలో సంభవించేటువంటి పరస్పర ఆకర్షణలో ఉన్నటువంటి అనివార్యము అని చెప్తారనమాట. ప్రకృతిని మనం నిరోధించలేము కదా. ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల వల్ల అతను అలాంటి మనోవికారం చెందాడే గాని అతను ఆ ధర్మమేఘం అనేటువంటి వాడే అతను అస్ఖలిత బ్రహ్మచారి. అటువంటి వాటికి ఈ సాధారణంగా ప్రకృతి యొక్క ప్రకోపం వల్ల
ప్రకృతిలో సంభవించేటువంటి పరస్పర ఆకర్షణలు అనేటువంటివి అనివార్యంగా వస్తుంటాయి. వీటిని అడ్డుపడకూడదు. అందువల్ల వీటిని ధర్మముతో కూడినటువంటి కామం మంచిదే అని చెప్తారు గదా! అందుకోసం. అందుకోసం ఏం చెప్తారంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒకానొక సందర్భంలో చెప్తాడన్నమాట. ఏదో ఒక అధ్యాయం పేరు గుర్తు రావడం లేదు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్తాడు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము అన్నటువంటిది నా స్వరూపమే అని చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పేటువంటి సందర్భం మనకు భగవద్గీతలో కనిపిస్తుంది అనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ అతను ఆమెను చూసిన తర్వాత అతను అంటే స్త్రీనో పురుషులో తెలియనటువంటి సందర్భం వదిలేయండి, అది తెలియదు కాబట్టి. కానీ ఈ పరస్పర ఆకర్షణలో ఉన్నటువంటిది స్వభావ సిద్ధమైనటువంటిది. అందువల్ల ఇతను ఏమైపోయాడు, ఒక రకమైనటువంటి ఆనందము, సుఖము కలిగింది. అందువల్ల అతను ఏం చేశాడంటే ఆమె వెంట వెళ్ళాడు. అంతేగాని ఇది కామము అన్నటువంటిది ఈ ధర్మ విరుద్ధమైనటువంటి కామమేం కాదు ఇది. ధర్మ విరుద్ధమైనటువంటి కామం, ధర్మ విరుద్ధమై కానటువంటి కామము నా స్వరూపమే అని భగవంతుడు చెప్పాడనమాట. అలాంటి స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి స్వరూపంలో ఇతను ఉన్నాడు కాబట్టి ఆమె వెంట వచ్చాడు గాని, ఏదో ఒక వేశ్య వెంటి వెళ్ళిపోయాడు అన్నటువంటి అర్థం మనం ఇక్కడ తీసుకోకూడదు అనమాట. ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయం. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మహారాజు అతన్ని అంతటి గొప్ప వ్యక్తిని పిలుచుకురావడానికి మరి వేరే అవకాశం దొరకక వేశ్యల్లో నియోగించాడు. మరి వేశ్యల్లో నియోగించడం తప్పు కదా! అంటే వేశ్యలను నియోగించడం తప్పు కదా! అంటే ఇప్పుడు వేశ్యలను నియోగించడం అన్నటువంటిది ఇప్పుడు సాధారణంగా ప్రస్తుత సమాజంలో కూడా మనం చూస్తుంటాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్‌లో చక్కగా హనీ ట్రాపింగ్ అంటాం అనమాట. హనీ ట్రాపింగ్. హనీ ట్రాపింగ్ వల్ల ఎంతోమంది యూఎస్ ప్రెసిడెంట్స్ కూడాను నిక్సన్ గేట్ స్కాండల్ అంటాం అనమాట. అలాంటివన్నీ కొన్ని జరిగాయన్నమాట. అంటే ఏమిటంటే ఒక అమ్మాయిని ఒక గొప్ప వ్యక్తి వద్దకు పంపించేసి ఏం చేస్తారంటే అతన్ని ట్రాప్ చేయడానికి కోసము అతనిలో ఉన్నటువంటి గుట్టు సీక్రెట్ తెలుసుకోవడానికి కోసం పంపించేటువంటి ప్రక్రియ అన్నమాట. ఈ ప్రక్రియ మనకు చాలా మన సందర్భాల్లో మన చరిత్రలో ఎన్నో కనిపిస్తాయన్నమాట. అలాంటి సందర్భాలే ముందు నుంచి ఎప్పుడు అనాదిగా వస్తున్నటువంటి సహజమైనటువంటి ప్రవృత్తి అయిపోయిందన్నమాట. ఆ అమ్మాయిని పంపించేసి ట్రాప్ చేయడం అన్నమాట. ట్రాప్ చేసేసి తీసుకురావడం. ఆ తర్వాత అందు నుంచి ఏదో ఒక రాజ్యానికి మంచి జరగడం కోసం తర్వాత తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి సందర్భాలు మనం చాలా చూసామన్నమాట. అలాంటిది ఇక్కడ వేశ్యను ఎందుకు పంపించాడంటే అతను దేశంలో అనావృష్టి ఉంది, అభావం ఉంది, తర్వాత అక్కడ కరువు కాటకాలు ఉన్నాయి, కరువు కాటకాల్లో ప్రజలు కష్టపడిపోతున్నారు. అలాంటి సందర్భంలో ఏ పద్ధతి అవలంబించాలి, ఏ పద్ధతి అవలంబించినప్పటికీ కూడా మంచిదే. ఎందుకంటే అక్కడ అతను ఆయన రావాలి, వస్తేనే మనకి వర్షం వస్తుందన్నమాట. అందువల్ల అతను రావాలి అంటే మరి సాధారణంగా కుదరదు. కుదరని సందర్భంలో ఇలాంటి ఉపయోగించి మన మంచి కోసం నేను ఇలా చేశాను అన్నటువంటి ఒక జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఇది పనికొస్తుందన్నమాట. పనికొచ్చే వేశ్యలు పంపడం కూడా ఏం తప్పు కాదు. కానీ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఆ పరిస్థితికి అనుగుణంగా ధర్మము ఆచరించాలి. అందువల్ల అతను అలాగా ఆచరించాడు అనేటువంటి విషయంలో మనము అలా అర్థం చేసుకుంటే ఈ కథకు సమగ్రత ఏర్పడుతుంది. మరి ఈ కథ అయిపోయిన తర్వాత పాండవులు అక్కడే కౌశికీ నదిలో స్నానం చేసిన తర్వాత పాండవులు తీసుకునే లోమపాదులు ఇంకొక చోటు ప్రదేశానికి వెళ్తాడు. మరి ఏ ప్రదేశానికి వెళ్తాడు, అక్కడి కథ ఏమిటి, ఆ సమాచారం ఏమిటి అనేటువంటిది వచ్చే కథలో చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ.